హాయ్ ఫ్రెండ్స్, అందరు బాగున్నారా? నేను బాగున్నాను. ఈరోజు దెబోరా కిచెన్లో నేను చేపల కూర చేస్తున్నా. ఈరోజు మట్టి కుండలో కట్టెల పొయ్యి మీద చేస్తున్నా. 2 కిలోల చేపలు దొడ్డు వేసుకోవాలి. తర్వాత కింద మీద ఇట్లా వేసేయాలి, అవి చేతులు పెట్టకుండా. తర్వాత నీళ్ళు పోసేసుకోవాలి. నీళ్ళు పోసుకొని మంచిగా కడుక్కోవాలి. అందులో వేస్టేజ్ ఏమైనా ఉంటే తీసి పక్కన పడేసుకోవాలి. మంచిగా 3 సార్లు అనేది మంచిగా కడుక్కొని శుభ్రంగా కడుక్కొని పక్కన పెట్టుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు ఇందులోకి ఏమేమి కావాలో చేపల్లోకి మొత్తం నేను అవన్నీ చూపిస్తాను, చూడండి. కొత్తిమీర, పుదీనా, అల్లం ఎల్లిగడ్డ, వేయించుకున్న ఉల్లిగడ్డ 2, చింతపండు, పల్లీలు, నువ్వులు వేయించుకున్న, జీలకర్ర, మెంతులు, ధనియాలు, కొబ్బరి వేయించుకున్న. చింతపండులో నీళ్లు పోసి నానబెట్టుకొని పక్కన పెట్టుకుందాం. కొబ్బరి కట్ చేసుకోవాలి సన్నగా. మిక్సీలో వేసేసుకొని మిక్సీ పట్టేసుకుంటున్నా నేను. మిక్సీ పట్టి తీసుకొచ్చిన అల్లం ఎల్లిగడ్డ కూడా పేస్ట్ పట్టుకొని తీసుకొస్తాయి. ఇప్పుడు చేపల పులుసు టేస్ట్గా రావాలంటే చేపలకు మసాలా ఏమేమి పట్టియాలనో నేను ఇప్పుడు చూపిస్తాను, చూడండి. ఇప్పుడు చేపలకు మసాలా కలుపుకుందాం. మనము 4 చెంచాల కారం వేసుకున్నా, 2 చెంచాలు ఉప్పు వేసుకున్నా, 1 చెంచా పసుపు, 2 చెంచాల అల్లం ఎల్లిగడ్డ వేసుకోవాలి. తర్వాత ఇట్లా కింద మీద అవి మంచిగా చేపలు ఎగరేసి మంచిగా మిక్సీ చేసుకోవాలి. మంచిగా కలిపి పక్కన పెట్టుకుని 1/2 అవర్ అంతా మంచిగా మనం పక్కన ఈ చేపలు నానబెట్టేసుకొని పక్కన పెట్టుకోవాలి. చూసారా ఫ్రెండ్స్, చేపలకు మసాలా ఎంత బాగా పట్టిందో. ఇట్లా మంచిగా మసాలా మంచిగా చేపలకు మంచిగా పట్టాలి. ఈరోజు మన వంట కట్టెల పొయ్యి మీద కాబట్టి ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం పొయ్యి అయితే వెలిగించుకుందాం. ఫ్రెండ్స్, ఆ కాలంలో కట్టెల మీద వండుకోవాలంటే చాలా కష్టం ఉంటుండే. కట్టెలు తెచ్చుకొని పిడికలు తెచ్చుకొని వంట చేసుకోవాలంటే చాలా కష్టంగా ఉంటుండే. కానీ కట్టెల మీద వండుకునేదే టేస్టే ఒక రకంగా ఉంటుంది, మంచిగా ఉంటుంది టేస్ట్ కట్టెల మీద వండుకుంటే. ఫ్రెండ్స్, ఇప్పుడైతే మట్టి పాత్ర అయితే మంట తగులుతుంది. మట్టి పాత్ర పెట్టుకున్న కుండ వేడైన తర్వాత అందులో మనం నూనె పోసుకోవాలి. 4 పావుల నూనె అయితే నేను వేసుకున్నా. 100 గ్రాములు ఉంటుంది నూనె. ఇప్పుడు అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ అయితే మళ్ళీ ఒక 2 చెంచాలు అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ వేసేసి నూనెలో మంచిగా ఇట్లా పచ్చి వాసన పోయేదాకా దాన్ని మనం వేపుకోవాలి. తర్వాత కొంచెం పసుపు, మళ్ళీ 1 చెంచా పసుపు వేస్తున్నా. ఇప్పుడు ఇదంతా మంచిగా కలిపేసుకోవాలి. తర్వాత మనం మిక్సీ పట్టుకున్నాం కదా, అవన్నీ వేసేసుకోవాలి. ఇవి కూడా పచ్చివాసన పోయేంత వరకు మంచిగా కలిపేసుకోవాలి. అవి కూడా జీలకర్ర, మెంతులు, ధనియాల పొడి ఇప్పుడు అవి కూడా మనం వేసేసుకొని ఇవి కూడా మంచిగా మిక్సీ వేసేసుకోవాలి. అవి ఇవన్నీ కలిసి మంచిగా పచ్చివాసన అంతా పోయేంత వరకు మనం కలుపుతూనే ఉండాలి. 2 చెంచాల కారం వేసుకోవాలి, 1 చెంచా ఉప్పు వేసుకోవాలి. వేసేసి ఇవి అవన్నీ మళ్ళీ మిక్సీ వేసేసుకోవాలి. మనం నూనె పైకి తేలేంత వరకు అవి కలుపుతూనే ఉండాలి. ఇది అడగంటుకోకుండా 1 గ్లాసు నీళ్ళు అనేది మనం వేసేసుకోవాలి. వేసేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఇట్లా నూనె అంతా పైకి తేలే వరకు మనం ఇట్లా కలుపుతూనే ఉండాలి. ఎందుకంటే అడగంటుకూడదు కాబట్టి మనం కొన్ని నీళ్ళు వేసుకుంటే ఏంటంటే అడగంటుకోది. ఇట్లనే కలుపుతూ ఉండాలి. ఇప్పుడైతే కొంచెం బగారాకు వేసుకోవాలి. బగారాకు వేసుకుంటే ఏంటంటే కొంచెం మంచిగా టేస్ట్ వస్తుంది. కొన్ని పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవాలి, ఎందుకంటే అవి కొంచెం టేస్ట్గా ఉంటాయి కాబట్టి పచ్చిమిరపకాయలు వేసుకోవాలి ఫ్రెండ్స్. కొంచెం అంతా పుదీనా వేస్తున్నా నేను.
వేసేసి అవి కూడా అలా మంచిగా ఇలా కలుపుకోవాలి. ఇది 2-3 నిమిషాలు అనేది మనం మంచిగా ఇట్లా నూనెలో ఉడికించుకున్నాం కదా మసాలా. ఇప్పుడు చింతపండు అనేది మనం మంచిగా పిసుక్కొని చింతపండు పులుసు అనేది ఇందులో వేసేసుకోవాలి. వేసేసి అది కలుపుకోవాలి. కొన్ని నేను ఏంటంటే అది చిక్కగా ఉంది కాబట్టి కొన్ని నీళ్ళు పోసిన, మీకు చూపించలేదు కానీ కొంచెం వీడియో ఇదైంది. అందులో నీళ్ళైతే మనము చారు ఎంత కావాలో అంత చారుకు మట్టుకు నేను నీళ్ళు పోసుకొని పెట్టుకున్నా. పులుపు అది మనం ఇష్టం ఎంత వేసుకోవాలో పులుపు అంత వేసేసుకోవాలి. అంటే ఒక్కొక్కరు పులుపు ఎక్కువ తింటారు, కొంతమంది పులుపు తక్కువ తింటారు. అయితే నేనైతే పులుపు అయితే మంచిగానే వేసిన. 2 కిలోల చేపలు కాబట్టి చేపలు తగ్గట్టుగా మనము పులుపు వేసుకుంటే బాగుంటుంది. పులుసు అయితే ఇప్పుడు మంచిగా మసులుతుంది. ఇప్పుడంతా మంచిగా గెలబెట్టుకొని అంతా పులుసు అంతా ఒక్క దగ్గర మిక్సీ వేసేసుకోవాలి, మసులుతుంది కాబట్టి. ఇప్పుడు ఒక్కొక్కటి అందులో చేప అనేది మనం వేసుకుంటూ ఉండాలి ఫ్రెండ్స్. ఇట్లన్నీ చేపలు వేసేసి ఒక్కసారి అట్లా కలుపుకోవాలి. ఫస్ట్లో కలుపుకుంటే ఏం కాదు, ఎందుకంటే అలా ఉప్పు కారం చేపలకు ఉంటుంది కదా, అది అనేది మనకు పులుపులోకి ఇట్లా దిగుతుంది, చారులోకి దిగిపోతుంది. తర్వాత అనేది మనం చెంచా అనేది పెట్టొద్దు, వేయంగానే కలుపుకోవాలి. అందులోనే అంతా బయటకు వచ్చేస్తుంది. కొంచెం అంత ఉప్పు తక్కువ ఉంది, కొద్దిగా అంత ఉప్పు వేస్తున్నా నేను. సన్న మంట మీద ఇవి పెట్టుకోవాలి, అంత పెద్దగా పెట్టకుండా సన్న మంట మీద పెట్టుకోవాలి. మామూలుగా మీద ఇట్లా కలుపుకుంటూ ఉండాలి ఫ్రెండ్స్. ఇప్పుడు సన్న మంట మీద అయితే ఇవి కొంచెం మా చేపలు అయితే మనం ఉడికించుకోవాలి. ఇప్పుడు పుదీనా వేస్తున్నా నేను. కొంచెం పుదీనా వేసేసి ఒక కింద మీద కొంచెం చారు అట్లా కదిలించుకోవాలి. ఒక 4-5 నిమిషాలు అనేది మనం ఉడికించుకోవాలి. మళ్ళీ కొంచెం కొత్తిమీర పుదీనా అనేది వేస్తున్నాను నేను. మళ్ళీ మంట తీసి పక్కన పెట్టేసుకోవాలి, ఎందుకంటే అవి కుండ కాబట్టి అది ఉడుకుతూనే ఉంటుంది. మనం మంట లేకున్నా అది ఉడుకుతూనే ఉంటుంది. చల్లగా అయ్యేంత వరకు మనం వెయిట్ చేయాలి. పక్కన తీసి పెట్టేసుకొని ఒక 10 నిమిషాలు అయితే అది చల్లారుతుంది, మనకు టేస్ట్ కూడా ఉంటుంది. అవ్వ చూడండి చల్లారిపోయింది. నూనె కూడా పైన ఎలా తేలింది చూడండి. చుట్ట కుదురు పైన తీసుకొచ్చి పెట్టిన. ఇప్పుడైతే అన్నం కూడా వేడివేడిగా వండిన. అసలైతే చేపల పులుసు రాత్రి వండుకొని పొద్దున తినాలి, చాలా బాగుంటుంది. ఇక కానీ ఇప్పుడైతే ఇది మీకు వీడియో చూపించాలని చెప్పి నేను ఇప్పుడే నేను వేడివేడిగానే వేసుకొని తిరిగి చూపిస్తున్నాను. మా మన్మరాలు కూడా వచ్చేసింది చేపల పులుసు అనే వరకు. బాగుంది, చాలా బాగుందండి, సూపర్ ఉంది. మా మన్మరాలు కూడా టేస్ట్ చేస్తుంది, ఆమె కూడా చాలా బాగుందంట. ఇంతే ఫ్రెండ్స్, మీకు ఇట్లా ఈ పులుసు ఎలా ఉందో, ఈ చేపల పులుసు మీకు ఇట్లా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. ఓకేనా? మళ్ళీ ఒక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం.